అనురాధ గారు మీరు చెప్పండి అసలు మామూలుగా ఈరోజు రేపుల్లో సంగీతం అంటే అందరికీ ఇష్టమే వినడానికి ఇష్టపడుతుంటారు దాంతోనే చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఏ పండుగ వచ్చినా చేస్తారు కానీ సింగర్స్గా వెళ్ళాలి అనేది చాలా తక్కువ వెళ్ళి సింగింగ్ నేర్చుకోవాలి మామూలుగా సాఫ్ట్వేర్స్ ఐటీ ఎంబీఏ ఇవన్నీ వెళ్తున్నారు లేదా డాన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు లేకపోతే సినిమాలో నటించడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళ పిల్లల్ని సింగింగ్కి పంపించాలి అనే ఆలోచన కొంచెం చాలా తక్కువ మంది కానీ నాకు అనిపిస్తోంది ఇప్పుడు మరి అలాంటి వారికి మీరు ఏం చెప్తారు ఫస్ట్ మా నాన్నమ్మగారు పాడేవారు నాన్నమ్మగారి గురించి అట్లా నాన్నగారు పాడేవారు తర్వాత అట్లా మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అందరూ సంగీతం ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు ఏం చెప్పారు అని చెప్పి ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు వాళ్ళు ఏం పాటని చెప్పారు ఇంటికి వచ్చి పాడి వినిపిస్తూ ఉండేవాళ్ళం అలా మాకు సినిమా పాటలు కూడా నాన్న పాడుతూ ఉండేవారు ప్రొఫెషనల్ సింగర్ కాదు ఇట్లాగే సింగర్ అనమాట నాన్న కూడా అట్లా మాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అదే ఫీల్డ్లో అలా నిలదొక్కుంటామని మేము కూడా అనుకోలేదు అలా దేవుడిది దయవల్ల అంటే ఏ ఛానల్స్ లేని టైంలో 30 years బ్యాక్ రేడియో మేము ఓన్లీ రేడియో విని పాటలు నేర్చుకొని పాడేవాళ్ళం ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా ఫస్ట్ ప్రైజులు మాకే ఎవరు ఏ కాంపిటీషన్కి వెళ్తే మాకే అమ్మ వీళ్ళు వచ్చేసారు అని అనేవారు అనమాట చిన్నప్పుడు ఎక్కడ మైక్ దొరికితే అక్కడ తీసేసుకుని పాడేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు వినాయక చవితి చేస్తారు దసరా ఉత్సవాలు అమ్మవారు అలా మైక్ దొరికంగానే పాడేస్తూ ఉండేవాళ్ళం వాళ్ళు అడిగినా అడగకపోయినా అలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట మాకు చాలా బాగా పాడారు ఇంకో పాట పాడండి ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఈ రోజుల్లో ఛానల్స్ అవి ఎక్కువయ్యి తల్లిదండ్రులు ఇంట్రెస్ట్గా తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో ఏ ఛానల్స్ లేని రోజుల్లో మేము స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్స్ ఇప్పుడు అందరూ మారి అంటే ఆర్ట్ అనేది రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇప్పుడు అందరూ వస్తున్నారు ఛానల్స్ ద్వారా మేము చిన్నప్పుడే వచ్చాం చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది మాకు రైట్ మేడం మరి శ్రీదేవి గారు మీరు చెప్పండి అసలు మామూలుగా ఒక పేరెంట్కి లేకపోతే ఎవరికైనా సరే ఒక సలహా ఇవ్వాలి లేదు మీరు సింగింగ్ ప్రొఫెషన్కి వెళ్ళండి నేర్చుకోండి అని చెప్పాలంటే మీరు ఏంటి ఎగ్జాంపుల్ చెప్తారు ఎందుకంటే ఈరోజు రేపుల్లో ఒక ఎగ్జాంపుల్ ఒక ప్రూఫ్ లేకపోతే ఎవరు ముందడుగు వేయట్లేదు వాళ్ళకు అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఒక మోటివేషన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఎంత చదువులున్నా ఎన్ని ఉద్యోగాలు చేసినా చక్కగా నేర్చుకుంటే మంచిదే మనకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు అవును అంటే వాళ్ళ ఉద్యోగాల్లో కొంచెం టెన్షన్గా ఉంటుంటారు ఒక కొటేషన్ కూడా ఉండేది ఎప్పుడు స్ట్రెస్ అనిపించినప్పుడు ఒక పాట పాడితే రిలాక్స్ అయిపోతుంది నేర్చుకుంటే మంచిది చక్కగా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే ఏదైనా ఓకే మేడం మరి శ్రీదేవి గారు రేవతి గారు అయితే చక్కగా పాట పాడేశారు మరి అనురాధ గారు మీరు కూడా ఒక పాట పాడేస్తే చాలా సంతోషంగా ఉంటుంది జానకి గారు పాడిన ప్రైవేట్ ఆల్బంలో పాట ఇది ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల నేలి ఆ పాట అందరికీ వినే ఉంటారు చాలా మందికి తెలుసు ఈ పాట అది పాడతాను ఓకే మేడం ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను మోదకముల నైవేద్యము భుజించుచు కడుపార మోదమందు విఘ్నేశ్వరా భక్తుల మ్రొక్కుల కొని మోదరా మోదకముల నైవేద్యము భుజించుచు కడుపార మోదమందు విఘ్నేశ్వరా భక్తుల మ్రొక్కుల కొను మోదరా ఎలుక పైన ఊరేగే ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు ఎల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను లోకములో మొదటి పూజ నీకే కద విఘ్నరాజ నీ ఘనతకు వేరేల నిదర్శనం మాకు నీవు సగుము నీ దర్శనం లోకములో మొదటి పూజ నీకే కద విఘ్నరాజ నీ ఘనతకు వేరేల నిదర్శనం మాకు నీవు సగుము నీ దర్శనం ఎలుక పైన ఊరేగే ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు ఎల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను దేవా ఎటు పొగడుదు నీ మహిమలను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను చాలా 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 బాగా పాడారు అనురాధ గారు
మరి ముగ్గురు అయితే చాలా అద్భుతంగా పాడారు. నాకు తెలుసు ఈ షో అయ్యేలోపు ఇంకా చాలా పాటలు మనం వినబోతున్నామని చెప్పి. అండ్ మరి అను సిస్టర్స్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక ఆహార్యం ఉంటుంది జనరల్గా. అండ్ నేను చూస్తున్నప్పటికైతే అసలు మీ ముగ్గురు అను సిస్టర్స్ అయినప్పటికీ, అంటే సొంత మీన్ చక్కా చెల్లెలు అయినప్పటికీ ఒక్కొక్క వేరియేషన్ ఉంది, అది నాకు తెలుస్తోంది. చెప్పండి ఏంటి చెప్పండి తెలుసుకుంటాం. మళ్ళీ చెప్తే వద్దులేండి. చెప్పండి ఏం కాదు. లైక్ మీరేమో లైక్ స్టాండర్డ్ ఒక ఏమంటారు లైక్ ఒక బిగ్ సార్ లాగా, పీటీ సార్ లాగా, స్టాండప్ అంటే స్టాండర్డ్ ఈజ్ అలా ఉంటారు చూసారు. మీరు ఆహార్యం స్ట్రిక్ట్ గా ఉన్నారు. అంటే వాళ్ళు పాడుతున్నా కూడా లేదు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మిడిల్లో పాడకూడదు మనం అన్నట్టు కొంచెం. తనేంటో అరే ఏమైతే చెలగ్గా మనం మాట్లాడదాం పాడుకుందాం అని రేవతి మేడం గారు చాలా కలిసిపోతున్నారు. మేడం గారు అలాగే ఒక రిజర్వ్డ్ గా ఉంటున్నారు, మీరు కలిసిపోతున్నారు. అండ్ అనురాధ గారు అయితే ఓకే ఏదైనా పర్లేదు. నిజంగా కరెక్ట్ గా చెప్పారు. నాకు చూస్తుంటే నా అర్థమైపోతుంది, గమనించేస్తూ ఉన్నాను. మరి అలాంటి ముగ్గురు సిస్టర్స్ ఇన్ని ఇయర్స్ నుంచి కలిసి మెలిసి పాటలు పాడుతూ ఈవెంట్స్ చేస్తూ అసలు ఇంకా ఇంకా ఎంత స్టేజ్కి వెళ్తారని నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్గా నన్ను పల్లెటూరు ఇచ్చారు, కృష్ణా జిల్లా. తను వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం. శ్రీదేవి ఎప్పుడు ఇక్కడే. మేము అందరం రావడానికి కారణం శ్రీదేవి ఇక్కడ సిటీలో అందరికి ఇంకా రావడానికి కారణం కూడా. అట్లా ఒక్కొక్కళ్ళు సిటీకి వచ్చి అందరం ఇక్కడే సెటిల్ అయ్యి పాటల్లో సెటిల్ అయ్యి. అదే మేడం, నాకు అదే అనిపించేస్తుంది. ఒక రిజర్వ్డ్ ఒక కలిసిపోతే ఒక ఎలా అయినా పర్లేదు తెలిసిపోతుంది. మరి అది మీ కెరీర్ పరంగా ఎలా ఉపయోగపడుతుందో అది నాకైతే తెలీదు, మీరే చెప్పాలి.